గుత్తి వంకాయ కూర మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా మంచి లేత వంకాయలు తీసుకునేసి ఈ టైప్లో కట్ చేసిన వాటిని సాల్ట్ నీళ్ళలో వేసేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేరుశెనగపప్పులు, ఎండు కొబ్బరి వేసి ఇలా కాస్త వేగనిచ్చి ధనియాలు, నువ్వులు వేసి చెక్క, లవంగ, యాలకులు, జీలకర్ర వేసి ఇలా బాగా వేగనిచ్చి చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి ఈ టైప్లో పొడి కొట్టి దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు, టమోటాలు వేసి అల్లం, వెల్లు కూడా వేసుకునేసి స్పైసీ తగ్గట్టుగా కారం కూడా వేసుకొని సాల్ట్, పసుపు, కాస్త చింతపండు కూడా వేసేసి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ వంకాయల్లో ఈ పేస్ట్ చేసిన దాన్ని పూర్తిగా పెట్టేసుకోవాలి. అన్ని వంకాయలు పెట్టి రెడీ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేశాక ఈ వంకాయలన్నీ దాంట్లో పెట్టి మూత పెట్టి ఈ టైప్లో తిరగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పేస్ట్ వేసి నీళ్లు పోసి ఇలా కలిపి మూత పెట్టి ఉడికించినాక కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.